హలో హలో. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు అంక మహాలక్ష్మి అండి. చెప్పండి. చెప్పండి. నా పేరు అంక మహాలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బొబ్బర్లంక నుంచి అండి. మీరు ఏం అడగాలనుకుంటున్నారో సురేష్ గారిని అడగండి. మా పాపకి 11 సంవత్సరాలండి. చెప్పండి. కఫం వస్తుందండి, ఆయనకి ఏం తినాలంటారు? కఫం వస్తుంది కదండి. ఇప్పుడు ఏమవుతుంది, శరీరం లోపల ఈ సీజన్ బట్టి కఫం ఎక్కువ చేరిపోయింది. ఇంట్లో వావిలాకు ఉంటుంది కదండి, వావిలాకు నీలగిరి ఆకులు ఉంటాయి కదా, ఈ రెండిటితో మంచిగా బాగా ఉడకబెట్టి, బాగా నీళ్ళు బాగా ఉడకబెట్టి అందులో 2 ఆకులు వేసుకొని, అంటున్నారా? వావిలాకు వావిలాకు ఉంటుంది, నీలగిరి ఆకు ఉంటుంది. నీలగిరి ఆకు ఘాటున్న ఆకులు ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. తులసి గాని, ఘాటు వామో గాని, ఘాటుగా ఉండే వాటిని అన్నిటిని బాగా ప్రతిరోజు స్టీమ్ పట్టాలి. ఆ స్టీమ్ పట్టేసిన తర్వాత అందులో వీలైతే కర్పూరం కూడా కలుపుకోవచ్చు. అవి వేసుకొని తీసుకోవాలి. రెండోది, ఆవిడకి అన్నట్టు కఫం బాగా పడుతుంది కాబట్టి ఉప్పు నీళ్ళు తాగేసి వాంతి చేసుకుంటే కఫం మొత్తం పోతుంది. పోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఫుడ్ తినచ్చు. అంతే, కంటిన్యూగా 2-3 రోజులు చేస్తే శరీరంలో ఉండే కఫం అంతా పోతుంది.